శ్రీమతి నమః. నిన్న నేను రామ్ చరణ్ గారి గురించి వీడియో తీశాను కదా. సహజంగా నాకు ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ అనేవి రావు. ఒకవేళ వచ్చినా దాన్ని అలా వదిలేస్తాను. బాగా వాళ్ళు అసహ్యంగా రాస్తే హోల్డ్లోకి వెళ్ళిపోతాయి. అయితే నిన్న రామ్ చరణ్ గారి వీడియోకి మాత్రం నాకు 12 నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. దాంట్లో వాళ్ళు మాట్లాడింది ఏంటంటే, మీకు కులగజ్జి ఎక్కువ, ఇప్పుడు రామ్ చరణ్ గారు ఎన్ని సహాయాలు చేయలేదు, ఇలా రామ్ చరణ్ గారిని పొగుడుతూ రాస్తూ అసలు దర్గాకి వెళ్తే తప్పేంటి, దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసేస్తున్నారు, అన్ని ధర్మాలు సమానంగానే ఉండాలి కదా అంటూ నాకు కామెంట్లు పెట్టారు. మరి పాజిటివ్ ఎంతైతే తీసుకున్నానో నెగిటివ్ కామెంట్స్ కి కూడా నేను సమాధానం చెప్పాలి కదా, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా ఒక 2 వీడియోలు చూపిస్తాను, అది చూడండి. ఓకే, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ ఒక ముస్లింసే కాదు వేరే మతాలు కూడా వాళ్ళ జనాభా పెరుగుతుంది. ఇది సౌత్ ఏషియాలోనే ఒక అన్రెస్ట్ కి దారితీసే ప్రమాదం ఉందని చెప్తున్నారు. అయితే తెలంగాణ మీద ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుందంటే, మొన్న క్రైమ్ రేట్ కానీ డెమోగ్రఫిక్ డేటా తీసుకుంటే నిజామాబాద్ లో 2 years బ్యాక్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా PFI అనే ఆర్గనైజేషన్ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. ఇది ఏంటంటే, ఇది NIA వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే 2047 కల్లా ముస్లింస్ జనాభా పెంచాలి, భారతదేశాన్ని ఇస్లామీకరణ చేయాలని చెప్పి. ఇది నేషనల్ ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీ అధికారులు పట్టుకున్న డేటా. కేరళ బేస్డ్ ఉన్న ఆర్గనైజేషన్, దీన్ని బ్యాన్ చేసిన ఆర్గనైజేషన్. దీని డెన్ అంతా నిజామాబాద్ బోధన్ లో పట్టుకున్నారు. బోధన్ లో ఫేక్ పాస్పోర్ట్ రాకెట్ పట్టుకున్నారు బంగ్లాదేశీలు. मंदिर में जितना सोना है, सोना अगर मोनेटाइज कर दे तो पूरे देश का कर्जा माफ हो जाए। कांग्रेस अब खुलेआम ये कहने लग गई है कि वो हमारे मंदिरों का सोना बेचकर देश का कर्जा भरना चाहती है, जो कि उसकी औरंगजेबी मानसिकता का एक और सबूत है। आए दिन जिस तरह कांग्रेस नेताओं के धड़ल्ले से हिंदू विरोधी बयान सामने आ रहे हैं, उसे देखकर तो यही लगता है कि कांग्रेस नए भारत की मुस्लिम लीग पार्टी बन चुकी है। देश का सोना गिरवी रखने वाली कांग्रेस की बुरी नजर अब मंदिरों के सोने पर है। हाल ही में कांग्रेस के एक नेता ने टीवी डिबेट के दौरान अपनी हिंदू विरोधी मंशा जाहिर करते हुए कहा कि मंदिरों में इतना सोना है कि अगर इसे बेच दिया जाए तो पूरे देश का कर्जा भरा जा सकता है। और अगर वाकई कांग्रेस को देश का कर्जा उतारने की चिंता है, इतनी देशभक्ति भरी है, तो उनकी निगाहें वक्फ बोर्ड की संपत्ति पर क्यों नहीं जाती? आखिर वक्फ बोर्ड के पास भी तो देश का 9.5 लाख एकड़ जमीन है। कांग्रेस नेताओं को बोर्ड नजर नहीं आता। చూసారు కదా 2 వీడియోస్. మొదటి వీడియోలోనేమో 2047కి భారతదేశం అంతా ఇస్లామీకరణ అయిపోవాలి. తర్వాత వీడియోలోనేమో ఈ హిందువుల దగ్గర ఉన్న దేవాలయాల్లో ఏదైతే బంగారం ఉందో ఆ బంగారం అంతా అమ్మేసంట, వీళ్ళ తాతగారు సొమ్ము మన దగ్గర దాచిపెట్టారు కదా, అప్పులు తీర్చేయాలంట. అది వాళ్ళు మాట్లాడుతుంది. అంటే ఎంతసేపు హిందువులు నాశనం చేసేయాలి, హిందువుల దగ్గర డబ్బు దొబ్బియాలి, హిందువుల్ని ఏదో విధంగా సర్వనాశనం చేసేయాలి, ఇక్కడ మన దేశంలో మనల్నే బానిసలుగా చేసేయాలి. అయినా సరే మనకి బుద్ధి సిగ్గు 2 ఉండవు కదా. గాంధీ గారు ప్రాణాలు వదిలేసినప్పుడు, ఆయన ప్రాణాలు తీసినప్పుడు ఒక గాడ్సే గారిని మాత్రమే ఆయన శిక్షించారనుకుంటున్నారా? 10,000 మంది చిప్పాను బ్రాహ్మణుల్ని ఓచకోత కోసేశారు. అయినా సరే మనం ఆ పార్టీకే కదా మనం ఎన్నికల్లో గెలిపించుకుని పాపం ఓట్లేసి మరీ గెలిపించుకున్నాం. ఆ తర్వాత ఇందిరాగాంధీ మరణం తర్వాత ఎంతమంది సిక్కుల్ని ఓచకోత కోసేశారు చెప్పండి. ఇలా ఓచకోత కోసేసినా సరే మనకి వాళ్ళంటేనే ఇష్టం, మనం వాళ్ళకే ఓట్లు వేస్తాం. చివరికి మన పరిస్థితి ఏమైపోతుందో తెలుసా? ఇప్పుడు ఆయన రిపోర్ట్ లో చెప్పినట్లుగానే మిగతా వాళ్ళు వచ్చి మన దేశాన్ని పరిపాలించి మన పీఠం మీద వాళ్ళు కూర్చున్నట్లయితే మళ్ళీ మన పరిస్థితి 1000 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతాం. అప్పుడు పరిస్థితులు ఎవరికైనా తెలుసా? ఈ టిప్పు సుల్తాన్ గాని, మొఘలాయిలు గాని వీళ్ళందరూ మనల్ని ఎంత ఏడిపించారో తెలుసా? మనం ఎంత కన్నీళ్లు పెట్టామో తెలుసా? ఎంత మంది జీవితాలు త్యాగం చేసేస్తే ఈ రోజు మనం కాస్త కాకపోతే కాస్తైనా హాయిగా బ్రతుకుతున్నామేమో అన్నట్లుగా ఉన్నాం. ఇప్పుడు కూడా పరిస్థితి మారిపోతోంది. ఇప్పుడు కూడా మనల్ని ఎలా అయితే అటాక్ చేసేయాలని చెప్పి చూస్తున్నారు కదా. అలాంటి స్థితిలో ఉన్న మనం ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి, మనం మాట్లాడే ప్రతి మాట ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ ఇప్పుడు ఈ సెలబ్రిటీలు అని చెప్పుకుంటున్న వీళ్ళు ఇంకెంత జాగ్రత్తగా మాట్లాడాలి చెప్పండి. ఆయన మాట్లాడింది ఏంటి? ఈ దర్గాకి రావటం వల్ల నేను సినిమాలో ఎంతో చక్కగా రాణించాను, మగధీరా విజయం ఎంత చక్కగా జరిగింది మీకు తెలుసు కదా అంటూ ఆయన దర్గా గురించి ఎంత గొప్పగా పొగిడేశారు. అంతేకాకుండా ఆయన దర్గాకి వెళ్లే ముందు బొట్టు కూడా చెప్పేసుకున్నారని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఇవన్నీ అవసరమా చెప్పండి? ఇంకొక ధర్మం కోసం మన ధర్మాన్ని తాకట్టు పెట్టేసి అందులోనూ ఈ అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఇంకొక చోటకి వెళ్ళకూడదని తెలిసి కూడా ఆ దర్గాకి వెళ్ళి ఆయన దర్శించుకున్నారు. దర్శించుకోవటం మాత్రమే కాకుండా దర్గా గురించి చాలా గొప్పగా మాట్లాడారు కదా. మరి అదే ఆయన
అంతకుముందు దుర్గాదేవి గుడికి వెళ్లారు కదా, అమ్మవారి గురించి ఒక్క మాట మాట్లాడారా? అయ్యప్ప మాలలో ఉన్నారు కదా, అయ్యప్ప స్వామి గురించి ఆయన ఏమైనా ఒక్క మాట మాట్లాడారా? మాట్లాడలేదు. పైగా కొంతమంది ఈ సూడో సెక్యులర్స్ ఏమంటున్నారంటే, ఏంటి ఆయన చేసిన దాంట్లో తప్పే ఉంది, తప్పేం లేదు కదా అంటున్నారు. అలాగే ఆయనేమో ఎంతో శివభక్తుడని, ఎన్నో దేవాలయాలకి విరాళాలు ఇచ్చారని, వాళ్ళ అమ్మాయికి ఏమో క్లీంకారా పేరు పెట్టుకున్నారని చెప్పి ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. నిజమే, సపోర్ట్ చేస్తూ మాట్లాడండి, ఎందుకంటే ఆయన చాలా గొప్ప పనులు చేశారు కాబట్టి. గొప్ప పనులు చేసినందుకు ఆయన ఎలా అయితే మెచ్చుకుంటున్నామో, ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది అని చెప్పి అనడం కూడా కరెక్టే కదా. మరి అలాంటప్పుడు ఎందుకు ఆయన్ని ప్రశ్నించకూడదు చెప్పండి? అలాంటి పనులు చేయకండి, అలాంటి పనులు చేయటం వల్ల మన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది అని చెప్పడం తప్ప, ఇప్పుడు ఆయన సినిమాల్లో నటిస్తున్నారు, ఆయన సినిమాలు మనం కూడా చూడడం వల్లే కదా ఆయన డబ్బులు సంపాదించుకుంటున్నారు. లేదు అంటే ఆయనకేమో ఎక్కడి నుంచైనా ఆకాశం మీద నుంచి ఊడిపడుతున్నాయా? ఊడిపడట్లేదు కదా. ఏదో వాళ్ళు కూడా వాళ్ళ తగ్గట్టు సేవలు చేస్తున్నా ఇలాంటి పనులు చేయటం వల్ల నలుగురికి మనం ఆదర్శంగా ఉండడం పోయి ఇంకా కొన్ని లేనిపోని ఆశలు కల్పించినట్లు అవుతుందని చెప్పి అండం మాత్రమే మా వంతు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న పరిస్థితులను చూసుకుంటూ ఈ దేశం ఏమైపోతుంది అనే బాధ. మరి దేశం కోసం ధర్మం కోసం చెబుతూ మన గ్రంథాల్లో ఏమున్నాయి అనే విషయాలన్నింటినీ మనకి తెలియచేస్తూ వాళ్ళు గొంతును తాకట్టు పెట్టి మరి ఈ విషయాలన్నీ మనకి చెప్తున్నారు కదా. అలా చెప్తున్న వాళ్ళు పొరపాటును ఎప్పుడైనా ఒక మాట అంటే వాళ్ళని వ్యక్తిగతంగా కూడా దోషం చేసేస్తూ దుమ్మెత్తి పోసేసి మాట్లాడేస్తామే. మరి ఈ దుమ్మెత్తి పోసేస్తున్న వాళ్ళు అక్కడ మరి ఆ సెలబ్రిటీ విషయానికి వచ్చేసరికి ఎందుకు మాట్లాడకుండా ఉన్నారు అంటే, ఆయన సెలబ్రిటీ కాబట్టి, లక్షల మంది ఆయనకి ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఆయన గురించి ఏం మాట్లాడకూడదా? ఆయన అయ్యప్ప మాలలో ఉండి మన హిందువయ్యుండి అలాగే దర్గాకి వెళ్తున్నప్పుడు పెట్టుకున్న బొట్టును కూడా తుడి చేసుకుని అక్కడికి వెళ్లి దర్గా గురించి గొప్పగా చెప్తున్నప్పుడు మీకు అది తప్పనిపించలేదా? ఎందుకంటే లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, మీరు కూడా వాళ్ళ ఫ్యాన్స్ కాబట్టి ఆయన ఏమనకూడదు. ఆయన అన్ని మంచి పనులు చేసినా ఈ ఒక్క దర్గా విషయం గురించి మాట్లాడితే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని చెప్పి అడుగుతున్నారు కదా. అవునులేండి, మన దేశం కోసం ప్రాణాలు వదిలేసిన ఈ సోల్జర్స్ గాని అలాగే ఫ్రీడమ్ ఫైటర్స్ గాని ఈ హిందూ ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు గాని మనకు అవసరం లేదు. వీళ్ళు ఎలా పోతే ఏంటి చెప్పండి, మనకు అవసరమే లేదు. మరి తప్పేంటి అని అన్నప్పుడు మరి ఆ సుధామూర్తి గారు ఆ రోజు మన గురించి మాట్లాడినప్పుడు, దీపావళి గురించి దాని గురించి మాట్లాడినప్పుడు మనం వీడియోలు చేయకూడదు కదా. ఇంకెవరైనా సరే మన ధర్మం గురించి మాట్లాడుతున్నా మనం కూడా నోరు మూసుకుని కూర్చోచ్చు కదా. వాళ్ళు ఇలా అన్నారు వాళ్ళు ఇలా అన్నారని చెప్పి మనం కూడా అనక్కర్లేదు కదా. కాబట్టి మన ధర్మానికి ఏదైనా విఘాతం కలిగినప్పుడు, మన ధర్మానికి ఏదైనా విఘాతం కలిగిస్తూ ఎవరైనా మాట్లాడినప్పుడు ప్రశ్నించటంలో తప్పేంటి? అదే నేను కూడా చేశాను, అంతే తప్ప ఆ రామ్ చరణ్ గారు అంటే నాకేం వ్యక్తిగతంగా ఏమి భేదాభిప్రాయాలు లేవు. ఒకవేళ ఉన్నా కూడా నేను వ్యక్తిగత దోషం చేసే మనిషిని కాదు, నాకంత కుసంస్కారం లేదు. ఎప్పుడైనా ఏదైనా మాట్లాడితే నేను విషయంగానే మాట్లాడతాను తప్ప వ్యక్తిగత దోషం చేసేసి వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో కూడా వెళ్లిపోయి నేను వాళ్ళని ఎప్పుడు నిందించలేదు, నిందించను కూడా. ఇప్పుడు కూడా రామ్ చరణ్ గారి గురించి నేను ఒకటే అడుగుతున్నాను, దయచేసి మీరు ఇలాంటి పనులు చెయ్యొద్దు. ఎందుకంటే మీరు ఒక సెలబ్రిటీ, మీరు ఏం చేసినా సరే మిమ్మల్ని లక్షల్లో ఫాలో అవుతూ ఉంటారు. ఆ ఫాలో అవుతున్న వాళ్ళు పొరపాటున మన మతంలో నుంచి ఇంకొక మతంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. మాటకి ముందు మాటకి వెనక అంటూ ఉంటారు కదా, మతం మారిపోతారని. హిందూ సంప్రదాయాలన్నీ పాటిస్తేనే మతం మారిపోతారని చెప్పి సోకాళ్ళు మేధావులు మరి ఇలా ప్రవర్తిస్తున్నప్పుడు, వీళ్ళని ప్రశ్నిస్తున్నప్పుడు ఆ ప్రశ్నించిన వాళ్ళని అందరినీ దుమ్మెత్తిపోయడం అంత సబబా చెప్పండి? అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.